ఒకవేళ వైఎస్ జగన్ ఈ స్కెచ్ గనక అమలు చేస్తే నిజంగా అది రాజకీయంగా అందరికీ షాక్. అసలు జగన్ గారు ఇన్ని రోజులు ఎన్డీఏకు సపోర్ట్ గా ఉన్నట్టే ఉన్నారు. కానీ ఇప్పుడంతా మారిపోయింది. కాబట్టి ఆయన ఇప్పుడు కాంగ్రెస్ నేతలతో చర్చలు జరుపుతున్నారా? ఒకప్పుడు సోనియా గాంధీ పార్టీపై విమర్శలు చేసిన జగన్ ఇప్పుడు అదే కాంగ్రెస్ తో కలిసి నడవబోతున్నారా? ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయంగా పెద్ద డిబేట్ అయ్యింది. ఒకసారి గతాన్ని చూద్దాం. జగన్ గారు రాజకీయంగా బయటపడినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి న్యాయం జరగలేదని ఆరోపణలతో కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థిగానే వ్యవహరించారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో బలహీనంగా నిలిచినప్పటికీ ఇండీ అలయన్స్ తో కీలక భాగంగా మారింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రల తర్వాత కొంత సానుభూతి రాబట్టారు. కాబట్టి ఇప్పుడు జగన్ గారి పరిస్థితి కూడా చాలా డెలికేట్ గా ఉంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీకి గట్టి షాక్ తగిలింది. అధికారం కోల్పోవడం మాత్రమే కాదు, ప్రజల్లో నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవడము కూడా ఒక పెద్ద టాస్క్. ఇకపై రాజకీయంగా జీవించాలంటే జాతీయ స్థాయిలో మద్దతు అవసరం. కేంద్రంతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలి, లేదా కాంగ్రెస్ ద్వారా ప్రత్యేక ప్యాకేజీ సహకారం పొందాలని ప్రయత్నం చేయాలి. ఇక్కడే ఇప్పుడు ఒక బలమైన ప్రణాళిక తెరపైకి వస్తోంది. జగన్ ఇప్పుడు ఒక పొలిటికల్ రీపొజిషనింగ్ ప్లాన్ లో ఉన్నట్టుగా అనిపిస్తోంది. మోదీ ప్రభుత్వం లోక్సభలో బలహీనంగా ఉన్న సమయంలో రాష్ట్రాల నేతలు అధిక ప్రాధాన్యం పొందుతారు. అదే క్రమంలో జగన్ గారు కూడా తన విలువలను మళ్లీ ఢిల్లీకి చాటాలని భావిస్తున్నారు. కానీ అది ఎన్డీఏలో స్నేహంగా ఉంటే కుదరదు. కాబట్టి కొత్త మార్గం ఇండీ అలయన్స్ లో చేరడం ద్వారా సాధించాలి అన్నది ఆయన ముందున్న ప్రశ్న. ఇటీవల నేషనల్ మీడియాలో వచ్చిన కొన్ని కథనాల ప్రకారం వైఎస్ఆర్సీపీ తరపున ఢిల్లీకి వెళ్లిన కొంతమంది కీలక నాయకులు కాంగ్రెస్ నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారని సమాచారం. ఇందులో మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, అలాగే రాజస్థాన్ కి చెందిన నాయకులతో సంప్రదింపులు జరిగినట్టు వదంతులు వెలుగులోకి వచ్చాయి. జగన్ ఢిల్లీకి వెళ్లకుండా తమ ప్రతినిధుల ద్వారా తన అభిప్రాయాన్ని పంపినట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు ఇండీ అలయన్స్ కి కూడా ఇప్పుడు సౌత్ లో బలం అవసరం. ప్రస్తుతానికి కర్ణాటక, తమిళనాడు వరకు మాత్రమే విస్తరించి ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో వాళ్ల ప్రభావం లేదు. సో ఇలాంటి సమయంలో జగన్ వంటి వ్యక్తి ఇండీ అలయన్స్ లో చేరితే వాళ్లకు కూడా మరో రూట్ ఓపెన్ అవుతుంది. అలాగే కాంగ్రెస్ తో జగన్ పనిచేస్తే క్రిస్టియన్ ఓటు బ్యాంకు అండ్ మైనారిటీ ఓటు బ్యాంకు రెండు మళ్లీ రెడీ అవుతాయి. అదే సమయంలో జగన్ కు కూడా పార్లమెంటులో తమ గళాన్ని వినిపించే అవకాశం ఉంటుంది. ఇప్పటి వైఎస్ఆర్సీపీ పరిస్థితిని చూస్తే ఇకపై లోక్సభలో ఎంపీలు ఎంతవరకు వాయిస్ పెంచగలరో అనేది సందేహంగా మారింది. అధికారాన్ని కోల్పోయిన తర్వాత పార్టీకి జాతీయ స్థాయిలో నిలదొక్కునే అవకాశం చాలా తక్కువ. అలాంటప్పుడు కాంగ్రెస్ వంటి పాత మిత్రుడిని మళ్లీ కలుసుకోవడం ఒక వ్యూహాత్మక నిర్ణయంగా పరిగణించవచ్చు. మరో కీలక కోణం కేసులు. జగన్ మీద ఉన్న అక్రమాస్తుల కేసులు మళ్లీ వేగంగా నడుస్తున్నాయన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఈ సమయంలో కాంగ్రెస్ అలాగే ఇతర ఇండీ పార్టీల మద్దతు ఉండటం రాజకీయంగా అవన్నీ రక్షించగలదు. సో ఈ కోణంలో చూస్తే ఒక రకమైన పాత శత్రువులతో ఇప్పుడు స్నేహం చేయడం అవసరంగా అనిపిస్తోంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఎవరు ఉంటారన్న మాటను జగన్ ఇప్పుడే ప్రూవ్ చేయబోతున్నారా అన్నది ఒక పెద్ద చర్చగా మారింది. ఇదే సమయంలో టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో బలంగా ఉంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయింది. జగన్ ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ప్రతిపక్ష నేతగా ఉంటూనే జాతీయ స్థాయిలో కూడా ఒక ఫోర్స్ గా కనిపించాలంటే అలయన్స్ రాజకీయాలు తప్పనిసరి. అందులో కాంగ్రెస్ తో కలవడం ఒక పెద్ద అడుగే అయినా రాజకీయ తప్పని అవసరంగా మారింది. ఇందుకోసమే జగన్ పార్టీ ఇప్పుడు నెమ్మదిగా విమర్శల స్టైల్ ను మారుస్తోంది. కాంగ్రెస్ మీద తక్కువ విమర్శలు చేస్తూనే అలాగే మోదీ మీద గట్టిగా మాట్లాడకపోవడం, ఇవన్నీ చూస్తే ఇది ఒక సాఫ్ట్ అలయన్స్ ముందు దశ అనిపిస్తోంది. కానీ ఇది సాధ్యం అవుతుందా? కాంగ్రెస్ నేతలు జగన్ ను తిరిగి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఒకప్పుడు కాంగ్రెస్ ను నాశనం చేసిన నాయకుడిని తిరిగి స్వీకరించడం పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. మరోవైపు అదే నేత ఇప్పుడు గిల్టీ ఫీలింగ్ తో వచ్చి మళ్లీ కాంగ్రెస్ ను బలపరచాలని చూస్తున్నాడన్న మాట కూడా ప్రచారంలో ఉంటుంది. కానీ రాజకీయంగా వీరిద్దరూ కలిసి వచ్చే అవకాశం మాత్రం రోజు రోజుకు పెరుగుతుంది. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, ఎప్పటికీ జగన్ ఈ నిర్ణయం ప్రకటిస్తారు? పార్లమెంట్ సమావేశాల సమయంలోనా, లేదా ముందే ప్రెస్ మీట్ ద్వారా ప్రకటిస్తారా?
పార్టీలో అంతర్గతంగా దీనిపై ఇప్పటికే చర్చలు మొదలైనట్టు తెలుస్తోంది. ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులతో జగన్ ఒక దశగా వ్యూహం చర్చిస్తున్నారని సమాచారం. ఇదే జరిగితే రాష్ట్ర రాజకీయాలే కాదు, దేశ రాజకీయం కూడా ఒక కొత్త కోణంలోకి వెళ్తుంది. ఇంతవరకు వైఎస్ఆర్సీపీ ఏ ఫ్రంట్ లో కూడా లేని పార్టీగా ఉన్నా ఇకపై ఇది బలమైన ఫ్రంట్ గా మారే అవకాశం ఉంది. జగన్ రాహుల్ కలయిక అంటే ఒక పెద్ద ప్రచార శక్తి. ఇది జరిగితే ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో జాతీయ పార్టీల ప్రభావం మళ్లీ మొదలవుతుంది. కాబట్టి జగన్ ఇండి అలయన్స్ లో చేరతారా అనే ప్రశ్నకు సమాధానం ఇప్పుడే చెప్పలేము. కానీ చెరగని సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయ లెక్కలతో చూసినా, భవిష్యత్తు రక్షణ కోణంలో చూసినా జగన్ వైపు నుంచి అలయన్స్ కి ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు చూస్తే జాతీయ రాజకీయాల్లో మరో భారీ ప్రకంపనకు ఇది శ్రీకారం అవుతుంది. పాత శత్రువు కొత్త మిత్రుడు అవుతున్న వేళ రాజకీయ నాయకులకు ఇది ఒక సవాలుగాను, అలాగే ఆసక్తిగాను కూడా మారింది.